కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయంలో 8వ అధ్యాయమా 9వ అధ్యాయమా 9వ అధ్యాయంలో 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఏంటి అని అంట? రెండోదిగా మన అన్యజనులలో మనం ఏమై ఉండాలి? అన్యజనులలో ఆయన నామమును భరించాలంట. చూసారా, మొదటిగానేమో మనం ఈ లోక సంబంధం కాదు అనుకునేది దేవుని బిడ్డల లక్షణం. అన్యజనులుగా ఉండకుండా ఉండడం అని అంటే ఈ లోకంలో ఉన్నవి ఎక్కువ కాదు, దేవుడే మనకు ప్రాముఖ్యమైనవాడు అనుకోవడం అన్యజనుల లక్షణం కాకుండా ఉండడం. రెండవదిగా అన్యజనాంగంలో ఉన్న మనం ఎలా ఉండాలి అని అంటే ఆయన నామాన్ని భరించాలి. ఆయన నామాన్ని అన్యజనుల మధ్యలో మనం భరించాలి. భరించుట అనే మాట ఎక్కడ వస్తుంది? నొప్పులు భరిస్తాం, డబ్బును భరిస్తున్నామంటామా? కష్టాన్ని భరిస్తున్నామంటాం, సుఖాన్ని అనుభవిస్తున్నాం అంటాం. అర్థమైందా? సుఖం అనే దాన్ని ఏమంటాం? అరే వీడు మంచిగా సుఖాన్ని అనుభవిస్తున్నాడు కానీ కష్టాన్ని భరిస్తున్నాడు. అంటే అన్యజనుల మధ్యలో మనం ఎలా ఉండాలి అని అంటే ఆయన నామాన్ని ఏం చేయాలి? భరించాలి. భరించుట అనేది అంటే అర్థం ఏంటి అని అంటే ఈ లోకం అంతటికి దేవుని నామం ఎలాంటిది? దేవుని నామం ఈ లోకం అంతటికి హేళన. అందుకే ప్రభు అన్నాడు, సిలువను గూర్చిన వారితో నశించుచున్న వారికి వెర్రితనమే కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని నామాన్ని మనం భరించాలి. అంటే ఒక బరువుగా మన మీద పెట్టుకోవాలి, ఒక కాడి మానుగా మన మీద మనం పెట్టుకొని మొయ్యాలి. అన్యజనుల మధ్యలో ఎప్పుడు కూడా నువ్వు ఎలా కనిపించాలి అంటే ఆ కాడిని మోస్తున్న వాడిగానే కనిపించాలి. ఎప్పుడు కనిపిస్తాం మనం అలాగా? ఆదివారం మాత్రమే కనిపిస్తాం, మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తాం. మరి మిగిలిన రోజుల్లో ఒక విషయం చెప్పమంటారా? మనం ఎప్పుడు కూడా మన అనునిత్యము నీ భర్త దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ కుటుంబ సభ్యుల దగ్గర, ఇంకా నీ ఇరుగు పొరుగు వారి దగ్గర, ఎవరి దగ్గర అయినా సరే నువ్వు ఎవరిని భరించాలి అంటే భరించుట అంటే మోయాలి. ఎవరిని మోయాలి? అన్యజనులు ఎదుట ఆయన నామాన్ని నువ్వు మోయాలి. మోస్తున్నారా? అన్యజనులు ఎదుట ఆయన నామాన్ని మీరు నిజంగానే మోస్తున్నారా అని అంటే చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఆదివారం మాత్రమే భక్తులుగా ఉండి మిగిలిన రోజుల్లో అన్యుల్లో ఒకటిగా ఉంటే అది దేవుని మోస్తున్నట్టు కాదు. నీ జీవితంలో ఆ దేవుని మోయడం అని అంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో జరిగే ప్రతి పని అది ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. నువ్వు మంచిగా బ్రతికితే ఎవరిని కనపరచాలి? దేవుని కనపరచాలి. నువ్వు చెడ్డ పని చేస్తే ఎవరికి అవమానం? దేవునికి అవమానం. వారు నీ దగ్గర వ్యక్తపరచకపోయినా సరే దేవుని బిడ్డవై ఉండి రక్షించబడిన వాడివై ఉండి నువ్వు ఏదైనా చెడ్డ పని చేస్తే అది ఎవరికి అవమానం? దేవునికి అవమానం. కానీ నువ్వు దేవుని బిడ్డవై ఉండి ఒక మంచి ర్యాంక్ సంపాదించిన, దేవుని బిడ్డవై ఉండి ఒక మంచి ఇల్లు కట్టిన, దేవుని బిడ్డవై ఉండి ఒక మంచి పేరు సంపాదించిన, అది ఎవరికి ఘనత? దేవునికి. అది ఎవరికి చెప్పక్కర్లే, ఆటోమేటిక్గా అవన్నీ జరిగిపోతాయి. పద్దాక మన దగ్గర అందరూ నీ జీవితంలో జరిగిన వాటన్నిటిని బట్టి మీ దేవుడు గొప్పోడు అని ఎవరు అనరు. నువ్వు చేసిన ప్రతి చెడ్డ పని చూసి నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, ఎలా ఎందుకు చేసావు అని ఎవరు అస్తమానం దెప్పిపడరు. ఇవన్నీ ఎలా జరిగిపోతాయి? కాలక్రమంలో లేదా రహస్యంగా జరిగిపోతా ఉంటాయి. శ్వాస అనేది మనం గమనిస్తూ ఉంటాం. అస్తమానం లోపలికి వెళ్తూనే ఉంటుంది, బయటకు వచ్చేది. అంటే మనం గమనించకుండానే మన శ్వాస జరిగిపోతుంది కదా. అలాగా ఒక దేవుని బిడ్డ జీవితంలో ఆయనకు మహిమ, ఆయనకు అవమానం అతను చేసే ప్రతి పనిలో జరిగిపోతూనే ఉంటాయి. మీకు అర్థం అవడానికి చెప్తున్నా, నువ్వు చేసే ప్రతి పని విషయంలో దేవుడి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్తాడు. ఆ వ్యక్తి పేరేంటి? సాతాను. ప్రతిసారి ప్రభు దగ్గరికి వెళ్తాడు. ప్రతిసారి నీ గురించి నువ్వు చేసిన మంచి పని, నువ్వు చేసిన చెడ్డ పని, నువ్వు చేసిన ప్రతి చెడ్డ పని జనులకు తెలుస్తుందా? తెలీదు. నువ్వు బయటికి మంచి పరిశుద్ధుడిగా
సేవకుడిగా లేకపోతే విశ్వాసిగా బైబిల్ పట్టుకొని తెల్ల చొక్కా వేసుకొని నీట్గా నువ్వు ఉండిపోవచ్చు. కానీ ఒక వ్యక్తికి తెలిసిపోద్ది, ఎవరికంటే కనిపించని దురాత్మలకు తెలిసిపోద్ది. ఆలోచించి, దేవునికి తెలుస్తుంది, దురాత్మలకు కూడా తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? నీవు నీ రక్తం ఇచ్చుకున్నావు కదా. యోబు విషయంలో ప్రభు దగ్గరికి ఏమన్నారు? యోబు నిజంగానే నిన్ను వెంబడిస్తున్నాడా? నిజంగానే నువ్వంటే భక్తిగా ఉన్నాడా? అతను నువ్వు ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి భక్తిగా ఉన్నాడు. ఆరోగ్యం తీసేసి చూడు, భక్తిగా ఉంటాడేమో. యోబు నిజంగానే నీ భక్తుడా? అతను డబ్బులు ఇచ్చావు కాబట్టి, సంపద ఇచ్చావు కాబట్టి నీకు నమ్మకంగా ఉన్నాడు. ఆ సంపద తీసేసి చూడు అంటే ఈ యొక్క ఆలోచన ఎవరిది? సాతాను పద్దాక మన విషయంలో ఉత్తరవాదేనా అపవాది, ఫిర్యాదుదారుడు. ప్రతిసారి మన విషయంలో ఫిర్యాదు చేస్తానే ఉంటాడు. అంటే నువ్వు ప్రతిసారి మంచి పనులు చేస్తే ఏమవుతుంది? ఆయన నామము మహిమపరచబడతా ఉంటుంది. అన్యజనులలో ఉన్న సాతాను దూతలు, అన్యజనులు వ్యక్తులుగా వాళ్ళ వెనకాలన్న దూతలు, వీళ్ళందరి ఎదుట నువ్వు చేసే ప్రతి మంచి పని ఏం చేయిస్తుంది? ఆయన నామానికి మహిమను తీసుకొస్తుంది. ఆలోచించి, అన్యజనులలో మనం ఏం చేయాలి? ఆయన నామాన్ని భరించాలి, ఆయన నామాన్ని మోయాలి. ఇంకా చెప్పాలంటే అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించాలి. నీ జీవితంలో జరిగే ప్రతి పని ప్రభు అందుకన్నాడు, ఇక మీరు మీ సొత్తు కాదు. ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో, ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా మారావో, అప్పటి నుంచి ఆ రోజు నుంచి నువ్వు నీ సొత్తు కాదు అని అంటే ఇక నువ్వు ఏది చేసినా నీ కోసం కాదు. నువ్వు డబ్బు సంపాదించినా నీ కోసం కాదు, నువ్వు అవమానం సంపాదించినా అది నీ కోసం కాదు. నువ్వు డబ్బు సంపాదించినా అది దేవుని నామ మహిమ తీసుకొస్తుంది. నువ్వు అవమానాన్ని సంపాదించినా అది ఎవరికి అవమానాన్ని తీసుకొస్తుంది? దేవుని నామానికి అది అవమానాన్ని తీసుకొస్తుంది. నీ జీవితంలో ప్రతి చర్య, నేను నుంచున్నది, నేను పని చేసింది. అందుకే ప్రభు చెప్పాడు, నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలా చేయాలంటే ఉద్యోగం? ప్రభువులకు వలె మీ యజమానులకు మీరు లోబడి ఉండండి. భర్తలారా మీరు మీ భార్యల్ని ప్రేమించండి, లేకపోతే భార్యలారా ప్రభు మీకు ఉన్నట్టుగా మీరు మీ భర్తలకు లోబడి ఉండండి. పిల్లలారా మీ తల్లిదండ్రులకు దేవుని వల్లే మీరు లోబడి విధేయులై ఉండండి. ఇవన్నీ అంటే ఒక వ్యక్తి జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో ప్రతి చర్య, ప్రతి క్రియ కూడా అది ఎవరి నామానికి ఘనత తీసుకొస్తుంది, ఎవరి నామానికి అవమానం తీసుకొస్తుంది అని అంటే దేవుని నామానికి అవమానము లేదా ఘనత. కాబట్టి మనం మన సొత్తు కానే కాదు. ఆలోచించండి, మనము అన్యజనుల ఎదుట ఆయన నామాన్ని మహిమపరచాలి. మనం ఏం చేసినా అది ఆయన నామాన్ని మహిమే. నువ్వు ఒక వ్యక్తికి సహాయం చేసిన ఆయన నామానికి మహిమే. ఒక వ్యక్తి నిన్ను తిడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉన్నది ఆయన నామానికి మహిమే. ఇంకా ఒక వ్యక్తి నీకు అన్యాయం చేసినప్పుడు నువ్వు అది భరించినా అది ఆయన నామానికి మహిమే. ప్రభు అన్నాడు, దుష్టుని ఎదిరించొద్దు. ఎవడైనా వచ్చి నీ కుడి చెంప మీద కొడితే ఏం చేయి? ఆటోమేటిక్గా ఎడం చెంప తిప్పు అన్నాడు. ఒకవేళ ఎవడైనా వచ్చి నీ దగ్గరున్న వస్త్రం లాగేసుకుంటే ఏం చేయి? ఉన్న మరొక వస్త్రాన్ని కూడా ఇచ్చేసి పంపించు. ఎందుకంటే నీ జీవితంలో జరిగే ప్రతి చర్య అది ఎవరి కొరకు జరుగుతుందంటే సాతాను నీ మీద చేసే దాడి నిన్నేదో సాధిద్దామని కాదు, దేవుని అవమానపరుద్దామని. ఎవరిని అవమానపరుద్దామని? దేవుని. నువ్వు బూతులు తిడితేనో లేకపోతే నువ్వు వ్యభిచారం చేస్తేనో అది నువ్వు చేయడం వల్ల నిన్నేదో నరకాన్ని తీసుకెళ్దామని కాదు, దేవుని కడుపును రగిలిద్దామని, దేవునికి అవమానం తీసుకొద్దామని, దేవుణ్ణి ఒక హేళన వ్యక్తిగా చూపిద్దామని, దేవుణ్ణి దేవుణ్ణి నష్టపరుద్దామని. మన దేవుని నష్టపరిచేవారుగా ఉండొద్దు, అన్యజనులలో ఆయన నామాన్ని మహిమపరిచేవారుగా ఉందా. ప్రభువా, నేను చేసే ప్రతి కార్యము, నేను తినుట, నేను లేచుట, నేను పని చేయుట, మరి ఏదైనా సరే నీ నామానికి విలువైన మహిమను తీసుకురావాలి. అది ప్రతిసారి జరగాలి. అప్పుడప్పుడు జరగడమే కాదు, ప్రతిరోజు ప్రతి నిమిషం మనం దేవుని నామానికి మహిమను తీసుకురావాలి. దేవుని నామానికి మహిమ తీసుకురానిది ఏది మనం చేయకూడదు.
దేవుని నామానికి పని మహిమ తీసుకురాదు అని అంటే మనం అది చేయడానికి వీలు లేదు. ఇంకా అన్యజనుల మధ్యలో మనం ఎట్లా ఉండాలి అంటే